హైదరాబాద్కి ఎంతో టూరిస్ట్ ప్లేస్ అయిన నిజాం హవేలీ గురించి మీకు చూపిస్తున్నాను గత 3 రోజుల నుంచి. ఇదే లాస్ట్ పార్ట్ అండి. ఈయన ప్రాపర్టీ వస్తే చాలా ఉంది హైదరాబాద్లోని, కాకపోతే కొన్ని పోయినాయి, కొన్ని ఉన్నాయన్నమాట. ఈయన మనకి అందరికీ తెలిసిందే ఉస్మానీ ఖాన్. ఈయన రూల్ చేసేవారు హైదరాబాద్ని. కొన్ని సంవత్సరాలు రూల్ చేసిన తర్వాత, అప్పటికి మనకి ఇండిపెండెన్స్ వచ్చిందైనా సరే ఈయన ఈ హైదరాబాద్ కానీ కంట్రోల్ చేసేవారు. ఆ తర్వాత 1 ఇయర్ తర్వాత హైదరాబాద్ అనేది ఇండియాలో కలిసిపోయింది. సో ఈయన చనిపోయిన తర్వాత ఈయన కొడుకు అనేది వేరే కంట్రీలో ఉండేవారు. ఆయన కూడా చనిపోయిన తర్వాత ఆయన కొడుకు అంటే ఈయన ఉస్మాన్ అలీ ఖాన్ మనోడు ఈ ప్రాపర్టీస్ అనేది హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి, ఆయన చూసుకుంటున్నారు. సో ఆయన అప్పుడప్పుడు వచ్చి మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ, అంటే గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీస్ అన్నీ చూసుకుంటున్నారు. ఇంత పెద్ద హవేలీ ఇక్కడ ఉండరు కాబట్టి ఈ బిల్డింగ్స్ని కొన్ని ట్రస్ట్కి ఇచ్చారు. అండ్ ఆ చివరి వరకు లేదు, సగం వరకే మనకు ఉంది. ఇదంతా ఆయన వార్డ్రోబ్ ఉందని చెప్పాను కదా, బీరువా టైపు క్లాత్ స్టోరేజ్. సో ఇది సగం పాట వరకే వాళ్ళు చూసుకున్నారు, మిగతా సగం అనేది మాకు చూపించలేదు. అండ్ ఇంకొన్ని బిల్డింగ్ వచ్చేసరికి స్కూల్ కింద వాళ్ళు పెట్టేశారు. మీకు చూపిస్తాను స్కూలు. సో చాలా పెద్దగా ఉందండి స్కూల్ అయితేని, బాయ్స్ సపరేట్ గర్ల్స్ సపరేట్ వే అనమాట. ఎన్సీసీ కూడా ఉంది. సో అలా కొన్ని బిల్డింగ్స్ అనేది ట్రస్ట్కి కూడా ఇచ్చారు. సో ఇక్కడ ట్రస్ట్ అనేది నడుపుతున్నారు. సో ఇక్కడ ఆయన విలువైన వస్తువులు అనేది అప్పుడప్పుడు నెలకు ఒకసారి వాళ్ళు చెకింగ్ చేస్తారు. బంగారు సింహాసనం ఎన్నో విలువైనవి ఉన్నాయండి రాజుగారు సంబంధించింది. సో ఆయన మనవడు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన సినిమాలో కూడా పనిచేస్తున్నారు అని తెలిసింది. సో ఆయన గురించి మనం నెట్లో చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నాయి. సో ఇక్కడ విలువైన వజ్రాలతో కూడిన లంచ్ బాక్సులు, ఇంకా చెప్పాలి కానివ్వండి విలువ కట్టలేని వస్తువులు కూడా ఉన్నాయి. సో మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.